విష్ణుమూర్తి ఇంకొకటి అలంకార ప్రియుడు. అందువల్ల ఏంటంటే ఈ అలంకార ప్రియుడికి ఈ సంగీతం అంటే కూడా అంత ఇష్టం అన్నమాట. అందుకని ముఖ్యంగా ఏంటంటే ఆయనకి తిరుమలలో కూడా నిత్య సంకీర్తన అఖండన అని ఒకటి ఉంది, మనందరం పోయి కూడా చూస్తుంటాము. అటువంటిది ఇప్పుడు మన ఈ పిట్టులో కానీ మన ఆంధ్ర రత్నాలయం అనే పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చేదో చేసేది కాదు, ముఖ్యంగా వృద్ధులు అంటే వారి వెంకటేశ్వర స్వామి గుళ్ళో బయట చాలా దగ్గర నేను చూశాను, సుప్రభాత సేవ అనేది జరగడం లేదు. వాస్తవంగా వెంకటేశ్వర స్వామికి ఇది చాలా పెద్ద కార్యక్రమం. తర్వాత ఆగ్నేయ దిశలో స్వామివారికి అన్నదానం, ఈ భక్తులు పాడుకునే వాళ్ళకి అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. అక్కడ వాళ్ళకి కూర్చునేదానికి కానీ సదుపాయం, పడుకునేదానికి కానీ రూమ్లు కట్టడం జరుగుతుంది. ఇది చాలా ప్రశంసనీయంగా మేము చేయాలనుకుంటున్నాం. అందరూ సహకరించాల్సిగా ప్రార్థిస్తున్నాం. లేదు అంటే ఆయన చెప్పడం వల్ల కూడా మనకి ఆ స్వామి అసలు ఏంది, ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తున్నాడు భక్తులకి, ఆయన్ని ఆరాధిస్తే మనకి ఏమంటే ఇప్పుడు ఏమి ఉండదు, మనకి కష్టాలే ఉంటాయి. మొదట మనం ఆ కష్టాన్ని ఎదుర్కొంటూ స్వామిని ఏమి ఇది చేసేది ఏమి లేదు, మనం పోతామంటే ఆ మోక్షం అనేది లాస్ట్లో ఉంటుంది. అంతేగాని మనం దండం పెట్టుకుంటేనే కొన్ని చైతన్యవంతమైన ఆయన రచించిన సందేశానుసారం మనం నడుచుకోవాలి. అంత కీర్తనలు ఆయన ప్రజలకు అందించాలని ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఆయన దిగి మన ఎదురుగా రాడు, ఎవరో ఒకరిని సృష్టించాలా, దానికి ఎవరు అనే దాన్ని ఒక యంత్రం అనమాట. ఇప్పుడు మనకి సూర్యచంద్రులు ఉన్నారు, కారు మనం నడుపుతున్నాం, కారుకి డ్రైవర్ ఎవరు, ఒక డ్రైవర్ ఉంటేనే కారు ముందుకు పోద్ది ఉంటాడు. కాబట్టి దశావతారాలు అంటే ఫస్ట్ కృతయుగం నుంచి ఆ వెంకటేశ్వర ఆ విష్ణు మహానుభావుడు ఎన్ని యుగాలు ఎత్తి ఎన్ని అవతారాలు ఎత్తాడు. అసలు అవతారం అంటే ఏంటంటే, అవతారం అంటే దిగి రావడం అనే అర్థం. నరసింహ అవతారం, రామావతారం అంటారు కదా. రామావతారం అంటే రాముడుగా అవతారం ముందుకు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. కర్మ మార్గములు
కులజుడైననేమి ఎవడైననేమి, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, జగతిపై హితముగా చరించువాడే పగలి గమతిలోన బతికినవాడు, జగతిపై హితముగా చరించువాడే పగలి గమతిలోన బ్రతికినవాడు, సిగిత దాసుడైన వాడు తెగి సకలమునాత్మ తెలిసిన వాడే తగిలి శ్రీ వెంకటేశు దాసుడైన వాడు, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఏ కులజుడైననేమి ఎవడైననేమి, ఆ